నమస్తే, ఎట్లున్నారు? ఇవాళ వైఎస్ఆర్సీపీ రైతు భరోసా గురించి సీమరాజు అన్నే మాట్లాడతారట. ఇందాం పాండ్రి చెప్పన్నా. మేము అధికారంలో ఉన్నప్పుడు రైతులను ఏ విధంగా పట్టించుకున్నాం అనేది రైతు అన్నలకు అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి అంతా కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు ఇదే ఈ కూటమి అధికారంలోకి వచ్చి పట్టుమని ఎదురులేదే ఈ సందర్భే మొదలు పెట్టాడు. మా యొక్క పేపర్ లో అదే సాక్షి పేపర్ అని మేము ఎట్లా సంపాదించుకున్నాము అంటే తండ్రి పదవి పెట్టుకొని సాక్షి పేపరు సాక్షి టీవీ పెట్టుకొని ఇట్లాంటి అవులే రాతలు రాస్తున్నాము. కూటమి సింబల్ అయితే వేసాడు. ఏంటి కదా ఏమైనా ఒక చిన్న వీడియో విశ్లేషణ తప్పకుండా చేద్దాం. మేము 2019 నుంచి 2024 వరకు రైతులకు ఎటువంటి హామీలు ఇచ్చాము, ఎటువంటి నెరవేర్చాము అనేది కూడా నేను ఒక చిన్న వీడియో విశ్లేషణ చేస్తా. తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. పెట్టుబడి గండం అంట. ఓకే, పెట్టుబడి గండం. అప్పు పుట్టక సర్కారు సహాయం కోసం రైతన్న ఎదురు చూపులు. ఏటా 20,000 ఇస్తామని మేనిఫెస్టోలో కూటమి హామీ రైతు భరోసాను అన్నదాత సుఖీభావగా మార్చడం మినా సహాయం ఏది? అన్నదాతకు తొలి విడత సహాయం ఎప్పుడు ఇస్తారో చెప్పలేని దుస్థితి. సాగు ఖర్చుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరుగుతున్న రైతన్నల ప్రదక్షిణలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులైంది? ప్రమాణ స్వీకారం చేసి ఎన్ని రోజులైంది? గతంలో చుట్టూ తిరుగుతున్నటువంటి మాట వాస్తవమే కదా. వీళ్ళు వచ్చామన్నా ఒక 2-3 నెలలు 4 నెలలు అయిందా? జగన్ ఏమన్నా ఇంతకు ముందు 2019 నుంచి 24 వరకు ఇంటికే ఎత్తుకొని ఇస్తా ఉన్నాడా? వీళ్ళు వడ్డీలు వ్యాపారస్తుల చుట్టూ తిరగలేదా అనేది కూడా మనం చేద్దాం తప్పకుండా. ఎందుకంటే మా పార్టీకి ఇక్కడ డ్యామేజ్ జరుగుతూ ఉండాలి కాబట్టి, మా సాక్షిలో రాసినటువంటి రాతలు మాకు డ్యామేజ్ కాబట్టి మా విశ్లేషణ చేస్తాం. నాడు హామీ కంటే మినా పెట్టుబడి సహాయం అందించిన జగన్ ఏటా సగటున 51.50 లక్షల మందికి 13,500 రూపాయల చొప్పున సహాయం జమ. భూ యజమానులతో పాటు అటవీ దేవాదాయ కౌలు రైతులకు సహాయం అంటే ఈడేమి ఇచ్చిన. అందుకే పాస్బుక్ల మీద మా పంపేసుకున్నాము, రైతులుగా భూమి లేకుండా చేసాము. మీ రైతులకి ఈ పక్క నుంచి ఈ పక్కకి సరిహద్దులు ఏదైతే ఉంటాయో ఆ సరిహద్దుల వదిలి రాళ్ళు వేసుకున్నాము. అందుకే మాకు 151 స్థానాల నుంచి 11కి ఇచ్చింది. మనకి ఎందుకు ఇచ్చింది రావులే? 151 స్థానాల నుంచి 11 స్థానాలకు మనం దేనికి దిగజారినాం అనేది కూడా ఒక్కసారి మన సాక్షి పేపర్ కానీ టీవీ కానీ ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా 2 గంటలు చూసుకోవాలి. 2019 నుంచి 24 వరకు మనం ఏమి హామీలు ఇచ్చినామో ఏమి నెరవేర్చామో చూద్దాం ఒకసారి. అంటే ఇది మన మేనిఫెస్టో. నేను సీమరాజా తయారు చేసినటువంటి ప్రకటన కాదు. ఇది మా జగనన్న లోపల కూర్చొని తెల్లవారుజామున 3 గంటలకు లేచి రాసినటువంటి మేనిఫెస్టో. ఇదే మేనిఫెస్టోని ఎంతవరకు అమలు చేసినాడు ఏందనేది కూడా మనం ఒకసారి చూద్దాం. ప్రజలారా, దయచేసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. వీడియోని మొత్తం పూర్తిగా చూడండి. ఎవరో పెద్దదిగా ఉన్నప్పటికీ మన పార్టీకి డ్యామేజ్ జరగకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నా. మనం అధికారంలోకి వచ్చినాక వ్యవసాయం చేసేటువంటి రైతు, పాడి పరిశ్రమ చేసేటువంటి రైతులు ఇలా ఏవి చేయలే. మొత్తం ఇచ్చిన మేనిఫెస్టోలో ఒక్కటి కూడా చేయలే అన్నట్టు. ఎప్పుడైనా సరే బాగున్నారా? డ్రిప్ ఇరిగేషన్ అనేది లేకుండా చేసావు, బోర్లు వేసినా అన్నావు, ఉచిత కరెంట్ అన్నావు, యూనిట్ ఆక్వా రైతులకు 1.5 రూపాయలకి ఇచ్చామన్నావు. రకరకాలైనటువంటి ఇటువంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడినప్పుడు మనం 5 ఏళ్లలో ఏది చేయకపోగా ఇటుపక్క చూసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వచ్చి పట్టుమనే 10 రోజులు కూడా కాకతలికే మనం ఇటువంటివి వాళ్ళను మాట్లాడుతున్నాం అంటే మరి మనం 5 ఏళ్లలో మనం పెరిగి కట్టగట్టింది ఏంది అని చెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అంతా కూడా ఆలోచన చేస్తా ఉన్నారని మరొకసారి. అయితే నిజం చెప్పాలంటే ఇందులో ఉన్న ఏవేవైతే మేనిఫెస్టోలో రాసినవి ఉన్నాయో అందులో ఏవి చేయలేరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిజంగానే ఆక్వా వాళ్ళకు ఎవరైతే నీటికి సంబంధించిన వాళ్ళకి రూపాయికో 2 రూపాయలకు కరెంట్ ఇస్తాము అన్నారు, ఫ్రీ కరెంటు అన్నారు, బస్సులకు సంబంధించి మాట్లాడనుండే, మహిళలకు సంబంధించి అట్లా చెప్పుకుంటూ పోతే మస్తు సంక్షేమ పథకాలు ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తాము, అద్దేస్తాము, ఇది తెస్తాము అన్నారు. ఒక క్యాపిటలే తీసుకురాలేకపోయారు. ఇంకా సంక్షేమ పథకాలు ఇంకేం తీసుకొస్తారు? అన్నయ్య చెప్పినట్లయితే ఏం తప్పులేదు. 10 రోజులలోనే అటు రాజకీయాలలో మస్తు మార్పులు చేశారు టీడీపీ వాళ్ళు. మరి చూద్దాం, ఇంకా స్టార్ట్ అయింది ఇప్పుడే. ముందున్నది ముసళ్ళ పండుగ, కానిద్దాం మెల్లమెల్ల చూస్తే మనకు కూడా అర్థమవుతుంది కదా. సో మరి చూసారు కదా మొత్తంగా. ఇది అన్నయ్య చెప్పుకొస్తున్న ముచ్చట. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.